18% మేకింగ్ ఛార్జెస్ పడతాయి చూడండి. అంటే నక్షి జ్యువెలరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి మాత్రం మనం ఎక్స్ట్రా పే చేయాల్సిందేనంట వాళ్ళు చెప్పారు. సో ఇది గోల్డ్ స్కీమ్ అనేది నేనైతే ఫస్ట్ టైం అండి నేను స్టార్ట్ చేశాను. 5000 పే చేశాను. మంత్లీ 5000 అనేది ఫస్ట్ పేమెంట్ మాత్రం షాప్లోనే చేయాలి. నెక్స్ట్ ఇంకెవరీ మంత్ మనకు వాళ్ళు చెప్తారు. మనం ఫోన్పే ద్వారా అయినా కూడా గూగుల్ పే, ఫోన్పే ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మంత్లో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఎప్పుడైనా పే చేసుకోవచ్చు అండి. పర్టికులర్ డేట్ ఏమి ఉండదు. అలాగే 11 మంత్స్ కట్టాక 12th మంత్లో మనం గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసిన గోల్డ్కి ఓన్లీ గోల్డ్ కాస్టే పడుతుందండి, ప్లస్ జిఎస్టీ పడుతుంది. మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. నేనైతే ఫస్ట్ టైం కట్టాను. ఇది ఆల్రెడీ చాలామంది కడతా తీసుకుంటూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం అండి. ఆల్రెడీ కడతా తీసుకునే వాళ్ళు ఇది మనకు ప్రాఫిట్టా, షాప్ వాళ్ళకి ప్రాఫిట్టా, లేదా మనకి ఇది బెస్టేనా ఇలా గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం అనేది? ఎవరైనా కట్టి తీసుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కట్టినప్పుడు మాత్రం మనకి ఇలా ఒక బుక్ ఇస్తారండి. దాంట్లో డేట్ వేస్తారు, అప్పుడున్న గ్రామ్ కాస్ట్ ఎంతో వేస్తారు. మనం కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అది కూడా వేస్తారు ఇక్కడ. సో ఇది మనం మళ్ళీ లాస్ట్ గోల్డ్ తీసుకునేటప్పుడు ఇది తీసుకెళ్ళాలి, ఈ బుక్ ఖచ్చితంగా. అప్పుడు మనకు వాళ్ళు మనం తీసుకోవాలనుకుంటున్న గోల్డ్ని ఇస్తారండి. దీంట్లో ఏమన్నా నేను ఫస్ట్ టైం అండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కడతా, ఇంకా అంటే ఆల్రెడీ గోల్డ్ స్కీమ్స్ ఇప్పటికే కడతా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంకా చాలా చాలా తెలిసి ఉండొచ్చు. ఏది బెటరు, ఎక్కడ బెటర్ అనేది కూడా, అంటే జ్యువెలర్స్ అన్నిటిలో ఒకేలాగా ఉంటుందా అన్ని గోల్డ్ షాప్స్లో? షాప్ బట్టి వేరియేషన్ అవుతుందో కూడా నాకు తెలియదు. ఆల్రెడీ కడుతున్న వాళ్ళైతే ఏ షాప్లో బాగుంటుంది, మనం ఎలా తీసుకోవచ్చు అనేది కొంచెం కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.